90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, తుమ్మా బాలరాజ్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, గ్లాడ్ ఐమ్ హియర్. ఎస్, థ్యాంక్ యూ సార్. సో ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాము. కావాల్సిన ట్రీట్మెంట్ తీసేసుకుంటాం. డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటాం. మెడికేషన్ తీసుకుంటాం. అవునండి. ఒక ఇల్లు కట్టాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు, లేదంటే ఒక ఇల్లు కొనాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఒక ఆర్కిటెక్ట్ దగ్గరకు లేదంటే ఒక ఇంజనీర్ను అప్రోచ్ అవుతాం. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటాం. మన ఇల్లు ఎలా కంఫర్ట్గా ఉండాలి ఏంటని దాని గురించి. అవునండి. ఇంట్లో ఏదైనా లైక్ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ ఎనీ లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవుతాం. అవునండి. అంటే అందరిని అప్రోచ్ అవుతున్నారు, బట్ ఒక్కరిని మాత్రం అప్రోచ్ కావట్లేదు, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని. అంటే మనం సంపాదించే డబ్బుని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, దాన్ని ప్రాపర్గా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మన నెక్స్ట్ జనరేషన్స్కి దాన్ని ఎలా జాగ్రత్తగా అందించాలి అన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరు కూడా ఎక్కడా కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని అప్రోచ్ కాలేకపోతున్నారు. సో ఎందుకంటారు? అన్ని రంగాలలో ఉన్న అన్ని ఎక్స్పర్ట్స్కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ ఒక ఫైనాన్షియల్ రంగంలో ఉన్న ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్కి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది దొరకట్లేదు. అండ్ ఎందుకు అందరూ అలా దూరంగా పెట్టేస్తున్నారు, మిగతా రంగాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ నిపుణుల్ని దగ్గరగా తెచ్చుకుంటున్నారు. ఏంటి ఈ స్పేస్ ఎందుకు వచ్చింది ఇక్కడ? మనం ఒక 8-10 సంవత్సరాల క్రితం మాట్లాడితే మీరు అన్న విధంగా ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రజలు కూడా చాలామంది ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా ఇంకా ఎక్కువ శాతంలో ఎందుకు జరగట్లేదంటే వాళ్ళ పేరెంట్స్ పైన డిపెండెన్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ పైన డిపెండెన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ పైన డిపెండెన్స్ కావచ్చు. ఫైనాన్షియల్ అడ్వైస్ అండ్ ఈజీలీ అండ్ లూజ్లీ అవైలబుల్. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే సాధారణంగా మనకు వచ్చే అడ్వైస్ ఏంటి? ల్యాండ్ తీసుకో, లేకపోతే బంగారం తీసుకో. పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే అడ్వైస్ అది, కొంచెం ఎల్డర్స్ గురించి వచ్చే అడ్వైస్ అది. ఒక 30-40 సంవత్సరాల క్రితము ఆ అవెన్యూసే ఉండేటివి, ఎక్కువ అవెన్యూస్ ఉండేటివి కాదు. భూమి, బంగారము, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్. చాలా తక్కువ మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు. ట్రెడిషనల్ అవెన్యూస్ ఎక్కువ, ఓన్లీ ట్రెడిషనల్ అవెన్యూసే. ఇప్పుడు మనము పేరెంట్స్ నుంచి సలహా తీసుకుంటే అదే సలహా వస్తుందన్నమాట. వాళ్ళు ఏమైతే చేశారో అదే చేయమని చెప్తారు. భూమిలో పెట్టొచ్చు, ఇబ్బంది లేదు. బంగారంలో పెట్టొచ్చు, ఇబ్బంది లేదు. కానీ కొద్దిగానే పెట్టాలి. సో ఈ సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు పెట్టే పెట్టుబడి ఏమైతే ఉందో వాళ్ళ అవసరాలకి ఆ డబ్బు సరిపోతుందా లేదా అని ఫస్ట్ చూసుకోవాలి. ముఖ్యంగా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఏం చేస్తారంటే మన గోల్స్ ఏమైతే ఉంటాయో, చాలామందికి వాళ్ళ గోల్స్ ఏందనేది కూడా తెలియదు. దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ వొకాబులరీ టు టెల్ వాట్ దే యాక్చువల్లీ నీడ్. సో ఫైనాన్షియల్ ప్లానర్ విల్ హెల్ప్ దెమ్ టు ఫైండ్ వాట్ దేర్ గోల్స్ ఆర్. సో వాళ్ళ గోల్స్ ఏందనేది వాళ్ళకు అవగాహన దొరికేలాగా చేస్తారనమాట. ఒక ఫైనాన్షియల్ ప్లానర్ విల్ ఫైండ్ అవుట్ వాట్ ద ఇండివిజువల్ గోల్స్ ఆర్. ఆ గోల్స్ ఏంటి ఫస్ట్ కనుక్కొని ఆ గోల్స్ని క్వాంటిఫై చేస్తారు. ఉదాహరణకి చిల్డ్రన్స్ మైల్ స్టోన్ ప్లానింగ్ అనుకోండి, కాలేజ్ ప్లానింగ్. ఒక ప్రాబ్లీ ఒక 35 year ఏజ్డ్ పర్సన్. సో 1 child ఉన్నారు, 5 years ఏజ్, మేబీ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్, రైట్? హస్బెండ్ వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్. సో 1 child. సో ఆ చైల్డ్ ఫస్ట్ క్లాస్లో ఉన్నారు. సో టిల్ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు కూడా వాళ్ళ రెగ్యులర్ ఎర్నింగ్స్ ఏమైతే ఉంటాయో దాని ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ చూసుకుంటారు. మేజర్ అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఆన్వర్డ్స్. 10+2, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, దెన్ కమ్స్ ద మ్యారేజ్ పార్ట్. సో ఫైనాన్షియల్ ప్లానర్ ఏం చేస్తారంటే ఫస్ట్ గోల్ ఏందో చూస్తారు, చూసి దాన్ని క్వాంటిఫై చేస్తారు. ఒక మంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రొవైడ్ చేయాలనుకోండి, ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంత ఖర్చు కావచ్చు? దాదాపు 6 లక్షల నుంచి 8 లక్షలు, 10 లక్షలు కూడా ఖర్చు కావచ్చు, డిపెండింగ్ అపాన్ ది కాలేజ్. సో ఈ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? ఓన్లీ కాలేజ్ ఫీజే కాదండి, ఇంకా చాలా ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. కాలేజ్ ఫీజు ఉంటుంది, బుక్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, పాకెట్ మనీ ఉంటుంది,
ఎగ్జామ్ ఫీజు ఉంటుంది, ట్యూషన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇంకా వేరే వేరే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ రోజు మనం ఒక క్వాలిటీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే ఉదాహరణకి 10 లక్షలు అవుతుంది అనుకోండి. అగైన్ తక్కువ కూడా కావచ్చు, డిపెండింగ్ అపాన్ వాట్ కాలేజ్ దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్. సో 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నారు, 15 ఇయర్స్కి ఇంటర్మీడియట్లో ఉంటారు, 15 ఇయర్స్ ఆర్ 16 ఇయర్స్, అంటే ఇక్కడ నుంచి 10-11 సంవత్సరాల తర్వాత. సో ఈ రోజు మనకు ఒక 10 లక్షలు ఖర్చు అయితే 10 సంవత్సరాల తర్వాత వెన్ ద చైల్డ్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు బీ ఇన్ ఇంటర్మీడియట్ అప్పుడు ఎంత కావాలి, సో ఫ్యూచర్ వాల్యూ ఎంత కావాలనేది ఫైనాన్షియల్ ప్లానర్ చెప్తారనమాట. సో ఆ అమౌంట్ మీరు అక్యుములేట్ చేయడానికి ఈ వచ్చే 10 సంవత్సరాల్లో మీరేం చేయాలి అది ఫైనాన్షియల్ ప్లానర్ చెప్తారు. సో క్వాంటిఫైయింగే కాదు, ఆ గోల్ని అచీవ్ చేయడానికి మీకు సాధనాలు ఏమున్నాయి, ఏం అవెన్యూస్ ఉన్నాయి, ఏం టూల్స్ ఉన్నాయి అనేది కూడా ఫైనాన్షియల్ ప్లానర్ విల్ టెల్ యూ. నేను మైల్స్టోన్ ప్లానింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, దాంతోపాటు రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు, డెట్ రిడక్షన్ ఎట్లా చేయాలి, డెట్ కంప్లీట్గా రీపేమెంట్ ఎట్లా చేయాలి, ఏం అవెన్యూస్ ఉన్నాయి, మీ రిసోర్సెస్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లానర్ విల్ బీ ఏబుల్ టు టెల్ యూ. దాంతోపాటు ఎటువంటి రిస్క్లు మనము ఎక్స్పోజ్ అయి ఉన్నాం, ఆ రిస్క్ అన్నింటినీ కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ ఇన్సూరెన్స్లు తీసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బీ టోల్డ్ బై ద ఫైనాన్షియల్ ప్లానర్. ఒక మంచి ఫైనాన్షియల్ ప్లాన్ మనం వేసుకొని దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక మన భవిష్యత్తు చాలా చాలా బాగా ఉంటుంది. ఎటువంటి స్ట్రెస్ లెవెల్ లేకుండా హ్యాపీగా పీస్ఫుల్గా మన గోల్స్ అన్నీ కూడా మనము సాఫీగా అచీవ్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇప్పుడు చాలామంది ఫైనాన్షియల్ ప్లానర్స్ ఆర్ అవైలబుల్, వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో మన వైద్యం మనం చేసుకోం కదా, మన వైద్యం మనం చేసుకున్నాం అనుకోండి, ఇంటి వైద్యం పెరటి వైద్యం అన్ని సందర్భాలలో పనిచేయదు కదా. ఇప్పుడు మనకు హెడేక్ వచ్చింది అనుకోండి, మనం గూగుల్ చేసేసి గూగుల్ నాకు హెడేక్ వస్తుందని చెప్తే చాలా మెడిసిన్స్ అది ప్రిస్క్రైబ్ చేస్తుంది, మరి అది తీసుకొని మనం వాడుకోవచ్చా, వాడుకుంటే ఏం జరుగుతుంది, ఇంకా వేరేది ఏమైనా జరగచ్చు. సో డిఐవై మనం ఇన్వెస్ట్మెంట్, మనం మనం స్కిల్ సెట్ ఉంది, మనం నాలెడ్జబుల్ ఉంది, మనం చదువుకున్నాము, ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్టీస్ ఉంటే మనం సొంత వైద్యం చేసుకోవచ్చు, అంటే సొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది లేని పక్షంలో ఖచ్చితంగా మనం ఒక ఫైనాన్షియల్ మెంటర్, ఫైనాన్షియల్ కోచ్, ఫైనాన్షియల్ ప్లానర్ హెల్ప్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి. తీసుకుంటే మనకు ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మన గ్రోత్ ఏమైతే ఉంటుందో ఇట్ విల్ బీ మచ్ హయ్యర్ దెన్ వాట్ ఇట్ జనరలీ క్యాన్ బీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ తుమ్మ బాలరాజ్ గారు. ఫైనాన్షియల్ ప్లానర్ యొక్క నీడు, ఇంపార్టెన్స్ అండ్ వాళ్ళతో మన జర్నీ అనేది ఎలా ఉండాలని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.